జనరల్ అంటాం బ్రహ్మానందం గారు వస్తే ఆయన నవ్వించాల్సిన అవసరం లేదు, నుంచుంటే నవ్వొచ్చేస్తుందని. మ్యాట్ చూసిన తర్వాత విష్ణు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, నవ్వొచ్చేస్తూ ఉంటుంది. ప్రేమతో చేస్తుంటారు అది చెప్పాను కాదండి, ఎగ్జిక్యూషన్ బ్యాడ్. రైట్. కాకపోతే మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫ్రెండ్ వాళ్ళ ఇబ్బందులకు గురయ్యారా? నాన్న ఇది ఆయన ఆలోచిస్తున్నారు, ఫ్రెండ్ ఆలోచించలేదు ఎంతవరకు చెప్పొచ్చో నేను, ఎందుకంటే ఆయన ట్రబుల్కి వెళ్ళదు, ఆయన ట్రబుల్ పెడతాడు నాకు అర్థమైంది. మీరు ఇంత కామ్గా ఇంత ప్రశాంతంగా అసలు నాకేమైనా తెలుసా అన్నట్టు కనిపిస్తూ ఉంటారు మీరు. ఇట్స్ లైక్ ఎలా అండి మీరు ట్రబుల్ పెడతారంటే నేను నమ్మట్లేదు. మీరు స్పందించాలి. అంటే ఏముండదండి, మా లడ్డు మామూలు ఆడుకున్నట్టు ఆడుకోవడం అంతే, దాని మించి ఏముండదు. అయితే నితిన్ అంత సైలెంట్ గా కనిపిస్తారు కానీ వెనకాల పార్టీ వైబ్ లో ఉన్నప్పుడు మోస్ట్ నిజంగా ఇలానేనండి. లేదండి నాకు 10 ఫేసెస్ ఉన్నాయి, నేను చాలా డిఫరెంట్, ఒక్కొక్క చెడు ఒక్కొక్కలాగా ఉంటా అని చెప్తాడు. మీ లైఫ్ లో అలాంటి ఫ్రెండ్ మోస్ట్ కావాలని చేసిన వాళ్ళు లేదు కానండి. నా బెస్ట్ ఫ్రెండ్ నా క్రష్ ఉన్న అమ్మాయిని నా బెస్ట్ ఫ్రెండ్ డేట్ చేశాడు అనమాట. సరే వాడు చేశాడు, వాళ్ళిద్దరు కలవన ప్రతిసారి నా పేరు వాడుకుని నన్ను బకరగాని చేసి నన్ను పట్టుకెళ్ళేవాడు థర్డ్ వీల్ లాగా. నేను వాళ్ళిద్దరికి సెక్యూరిటీ లాగా, ఎవరు వాళ్ళని చూడకుండా. ఎందుకు తెలియదు బ్రో, ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు కదా బ్రో. వాడికి ఎందుకు తెలియదు. వాడు ఇంకో హైలైట్ చెప్పనా, వాడికి తెలుసు వాడు డేట్ చేయడం స్టార్ట్ చెప్పితే నాకు 1 month చెప్పలేదు. సినిమా లైన్ మామ ఇది హైలైట్. నా క్రష్ తెలుసు వాడికి, వాడు డేట్ చేస్తున్నాడు. నాకు ఫస్ట్ 1 month చెప్పలేదు డేట్ చేస్తున్నాడు. నేను ఫీల్ అవుతాను, అరే నువ్వు చెప్పలేదని ఫీల్ అవుతారా నేను. అంటే నేను ఏం చేస్తాను, వెళ్ళి మీ ఇద్దరు బ్రేకప్ చేపిస్తానా అంటే మరీ అంత దారుణం. ఈ బాధ పగోడికి కూడా రాదు. సంగీత్ సంస్కారం ఎలాంటిదో ఇప్పుడు కాదే అనకూడదు కానీ పోయిందా వాడికి బకెట్ వాడికి క్రేజీ. బట్ యా అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు హారిక గారు, లైక్ మీరు ఎప్పుడు కనిపించినా ఏంటి డాడ్ దగ్గర నుంచి ఎలాంటి అడ్వైజ్ ఇచ్చారు, యూనో ఎలాంటి హెల్ప్ దొరికింది, నాగవంశీ గారి దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ దొరికింది అని. బట్ రెండో సినిమా ఇది నాకు తెలిసి పూర్తిగా తెలిసిపోయిందా ఏంటి అసలు ప్రొడక్షన్ ఏంటి అంటే దర్స్ లెర్నింగ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైం. అంటే ప్రతి మూవీ నుంచి మీరు చాలా నేర్చుకుంటారు, చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఐ ఆల్వేస్ థింక్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ అవన్నీ అది మన ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాం. ఒక్కొక్క మూవీ తర్వాత మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, హౌ వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ విత్ థింగ్స్ అనేది ఇంపార్టెంట్. సో విత్ ఎక్స్పీరియన్స్, సో నేను ఇప్పుడు జస్ట్ నేర్చుకుంటున్నాను అంతే. అసలు నాగవంశీ గారు అంటే సినిమాలు అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్లో వచ్చిన అన్ని బ్లాక్ బస్టర్స్ అందరికీ తెలిసిందే, ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ అది. బట్ నాగవంశీ గారి స్పీచెస్ కూడా నవ్ డేస్ లైక్ నేనేమంటా అంటే నాగవంశీ గారి స్పీచ్లన్నీ ఒక దగ్గర వేసి ఒకలా రిలీజ్ చేయండి డిజిటల్ లైక్ యూట్యూబ్లో అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. బికాస్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తూ ఉంటారు, అది 110% అది రియాలిటీ. బట్ ద థింగ్ చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ చూస్తుంటే. అండ్ మీకు నాగవంశీ గారు లైక్ వచ్చి ప్రెస్ ముందుకు వస్తున్నప్పుడు, Q&A సెషన్కి వస్తున్నప్పుడు, లేకపోతే ప్రెస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు, ఆడియన్స్ని అడ్రస్ చేసినప్పుడు ఆయన మీకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? ఏం లేదు, టాక్ అబౌట్ వాట్ యు నో, బీ కాన్ఫిడెంట్. ఇంకా అంతే. అంటే ఇప్పుడు వంశన మాట్లాడినవి కూడా కొంచెం వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్ హిస్ ఫిలిమ్స్, ద కంటెంట్ దట్ హీ ఈస్ డూయింగ్. ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యువర్ వర్క్. యా రైట్. బ్యాక్ టు బ్యాక్ సేమ్ బ్యానర్తో పని చేయడము, అట్ ద సేమ్ టైం వంశీ గారు మీకు ఫస్ట్ సినిమా అప్పుడు బాగా నేను ఎక్కువ కేర్ తీసుకున్నాను, దాని తర్వాత బాధ్యతలన్నీ మీ మీద వేసాము, ఒకవేళ ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వీళ్ళవన్నీ కట్ చేసిస్తా అన్నారు. బట్ మీ డబ్బులు సేఫ్ అర్థమైపోయింది, ఎందుకంటే జనాలు చాలా హిల్లీరియస్గా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి బ్యానర్? ఏంటి మీరు మొత్తం హీరోలకి మధ్య మధ్యలో కథలు చెప్తూ మళ్ళీ వచ్చి నాగవంశీ గారికి చెప్తున్నారా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఊరికే అంటారు, బట్ అన్నే పంపిస్తాడు చెప్పండి అని. బట్ లేదండి చాలా కంఫర్టబుల్ బ్యానర్. అదే మీరు ఇందాక అన్నారు కదండి వంశీ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని, అది చిన్నబాబు గారికి ఉంది, హారిక గారికి కూడా ఉంది. సో వీళ్ళందరూ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారండి. నచ్చిందంటే 100% నాకు నచ్చింది, చాలా బాగుంది, నచ్చలేదంటే నచ్చలేదంతే. సో వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని సరే డైరెక్టర్ ఫీల్ అవుతాడేమో అని షుగర్ కోట్ చేయరు. దానివల్ల మాకు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. చిన్నబాబు గారు దీనికి స్పెండ్ చేసినంత టైం నాకు తెలిసి
వేరే ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమాకి స్పెండ్ చేసి ఉంటారండి. సో ఎవ్రీడే మేము అప్డేట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, సార్ చెప్తే ఇది బాగుంది ఇది బాగాలేదు, సో దాంతో క్లియర్ అయిపోయింది మాకు. సో ఏం చేయాలనుకుంటాం ఫిక్స్ అయిపోయేవాళ్ళం, సెట్కి వెళ్ళే వాళ్ళం, ఇంకోటి ఏదో వచ్చేది చేసేసేవాళ్ళం. సార్ ఇలా సార్ ఇది ఒకటి ఏదో ఎక్స్ట్రా యాడ్ అయిందంటే ఫోన్లోనే వెంటనే ఓకే బాగుంది చేసేసేయండి అండి వాళ్ళు అనమాట.